టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన అట్లాగే పూర్వాశ్రమంలో అంతకుముందు అంటే 30 ఏళ్ల క్రిందట మావోయిస్టు పార్టీలు అంటే అప్పుడు పీపుల్స్ పార్టీలో పనిచేసి లొంగిపోయిన గాదె ఇన్నారెడ్డిని గాదె ఇన్నా అంటాం మనం. గాదె ఇన్నాయను ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా అంటాం మనం షార్ట్కట్లో, యూఏపిఏ. ఈ సెక్షన్ల కింద ఆయన అరెస్ట్ చేశారు. సెక్షన్ 13 అండ్ 39 ఇది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 152 కూడా చేశారు. ఆయనపై కంప్లైంట్ చేసిన వ్యక్తి పేరు అకార్డింగ్ టు ఎఫ్ఐఆర్ మృత్యుంజయ అతిబుద్ధి, ఎవరో మనకు తెలియదు. ఆయన అంటే కాదేనే ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు చేసిన వ్యాఖ్యలు, అట్లాగే మావోయిస్టు పార్టీకి చెందిన సెంట్రల్ కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రరెడ్డి అంత్యక్రియల సందర్భంగా జరిగిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, ప్రధానంగా ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాళ్ళిద్దరి పైన చేసిన వ్యాఖ్యల గురించి, ఆపరేషన్ కగార్ గురించి నిర్ణయం చేసిన వ్యాఖ్యలు అవి చట్ట వ్యతిరేకమైనవిగా భావించి జాతీయ పరిశోధనా సంస్థ, దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ టీం అరెస్ట్ చేసింది ఆయన. అండ్ ఆయన తెలంగాణ వాది అండ్ భారత్ బచావో అనే సంస్థ కూడా నాయకుడిగా కొనసాగుతున్నాడు. సో గాదె ఇన్నాయ భావప్రకటన స్వేచ్ఛను అణిచివేయడమే అవుతుంది కనుక ఎన్ఐఏ అరెస్టును ఎన్ఐఏ ఆయనను బేషరతుగా విడుదల చేయాలని తెలంగాణ పౌరకుల సంఘం డిమాండ్ చేసింది. ఈ గాదె ఇన్నాయకు సంబంధించిన కేసును ఎన్ఐఏ హైదరాబాద్ బ్రాంచ్కి చెందిన డిఎస్పి కాకి రాహుల్ తేజ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నాడు. అయితే కట్టా రామచంద్రరెడ్డి అంత్యక్రియల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సహజంగానే కొంత వివాదాస్పదమయ్యాయి. అంటే ఆయన బహుశా అంటే ఇది ఇంత జరుగుతుంది, ఎన్ఐఏ వాళ్ళు ఏదో ఒకరోజు అరెస్ట్ చేస్తారని ఆయన ఊహించలేకపోయాడేమో తెలియదు మనకు. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి సున్నితమైన విషయాలు ఓవైపు మార్చి 31 డెడ్లైన్ పెట్టి, అది ఛత్తీస్గఢ్లో అయినా, తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా, లేకుంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఎక్కడైనా సరే ఈ దేశంలో మావోయిస్టులు లేని భారతదేశాన్ని నెలకొల్పడానికి మేము ప్రయత్నిస్తున్నామని అమిత్ షా 1కి 10 సార్లు డైరెక్ట్గా ప్రకటిస్తుండగా, నేరుగా హెచ్చరిస్తుండగా, గాదె ఇన్నాయ లాంటి వాళ్ళైనా మరొకరైనా ఈ రకమైన భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని మాట్లాడడం సరైందా కాదా మన దానిపై చర్చ జరుగుతోంది. కట్టా రామచంద్రరెడ్డి అలియాస్ వికల్ప్ ఆయన అంత్యక్రియల సందర్భంగా చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్స్ కూడా బయటకు వచ్చాయి ఇప్పుడు తాజాగా. ఆయన ఏమన్నాడంటే, ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏం సాధించాలని రామచంద్రరెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు, పిరికి పందలా చంపడం కూడా గొప్ప అనుకుంటున్నారా? మీ కాళ్ళ దగ్గర తుపాకులను పెట్టిన వాళ్ళ నుంచి సమాచారం తీసుకొని రామచంద్రరెడ్డిని చంపేశారు. మోడీ అండ్ షా మీకు దమ్ముందా, సిగ్గు శరం ఉందా? పాలకులకు విప్లవ విద్రోహులు బ్రాండ్ అంబాసిడర్గా మారారంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు నిజానికి అకార్డింగ్ టు యూఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కిందకు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే నేరుగానే ఆయన ప్రధానమంత్రి మోడీనో అమిత్ షానో ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు అర్బన్ నక్సల్కి సంబంధించిన ఇష్యూ మనం మాట్లాడాలి ఈ సందర్భంగా. చాలా సందర్భాల్లో మనంతా చూసాం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ఇక్కడ మన తెలంగాణకు చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావచ్చు, వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నారు. అర్బన్ నక్సల్స్ను నిర్మూలించాలి, అర్బన్ నక్సల్స్ను తుడిచిపెట్టాలి. ఎందుకంటే ఈ అర్బన్ నక్సల్సే ప్రమాదం దేశానికి. అడవుల్లో ఉన్న వాళ్ళను ఏరివేయడం పెద్ద కష్టం కాదు. అడవుల్లో ఉన్న వాళ్ళను ఏరివేత అనే కార్యక్రమం ముగియగానే
ఈ అర్బన్ నక్సల్స్ ఏరివేత కూడా ప్రారంభించాలనే ఒక కామెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా వస్తుంది, నేరుగా కేంద్ర మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. అటువంటప్పుడు గాదేనైనా మరొకరైనా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని గాదేన అరెస్టు ద్వారా మనకందరికీ అర్థమవుతోంది. ఇక్కడ మావోయిస్టు పార్టీనే తుడిచిపెట్టాలని, ఆ భావజాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని పోలీసులు అనుకుంటున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ భావజాలాన్ని ఏ రకంగా సమర్థించినా, ఆ భావజాలాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఏం మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళపైన ఈ ఉప చట్టం కింద కేసులు నమోదయ్యే అవకాశాలు ఉంటాయని కూడా గాదైన ఉదంతం మనకు తెలియజేస్తుంది. ఇక ఈ అర్బన్ నక్సల్స్ గురించి మనం మాట్లాడాలి. ఎవరు అర్బన్ నక్సల్స్ అంటే, అడవుల్లో ఎవరైతే అజ్ఞాతావస్థలో ఉండి మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తున్నారో, విప్లవ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారో, ఆ ఉద్యమానికి పట్టణాల్లో, నగరాల్లో మద్దతిస్తున్న వాళ్ళు, సహకరిస్తున్న వాళ్ళు, వివిధ రూపాల్లో వాళ్లకు నిధుల సమీకరణ కానీ, లేకపోతే మెడికల్ పరమైన సహాయం కానీ, లేకపోతే ఆర్థిక సహాయం కానీ, ఇతరత్ర ఎవరైతే వాళ్ళు సహకరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సల్స్ జాబితాలో చేర్చడానికి సన్నాహాలు మొదలైనట్టుగా మనకు కనిపిస్తుంది. రెండోది, ఈ మధ్య మనం చూసాం, మావోయిస్ట్ పార్టీ గెరిల్లా కమాండర్ హిడ్మా చనిపోయిన తర్వాత ఆయనను హీరోగా కీర్తిస్తూ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసి పోస్ట్ చేసినందుకు గుజరాత్లో ఒక యువకుడిని అరెస్ట్ చేశారు. అదొక ఉదంతం. ఆ తర్వాత మరో రాష్ట్రంలో ఇటువంటి ఉదంతాలు జరిగినట్లుగా మనకు వెబ్సైట్లలో కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా తెలంగాణలో గాదే ఎన్ఐ ఉదంతం మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. సో దీన్నన్నిటిని కూడా మనం పరిశీలించాల్సి ఉంది. అంత సులభంగా ఆషామాషిగా ప్రకటనలు చేయడం కానీ, వ్యాఖ్యలు చేయడం కానీ, ఇది సరైంది కాదేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. గాదే ఎన్నయ్య చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆయనపై కేసు బనాయించడం అప్రజాస్వామికమని పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక కన్వీనర్ సామమూర్తి ఒక ప్రకటన విడుదల చేశాడు. కట్టా రామచరెడ్డిని అలియాస్ వికల్పును బూటకం ఎన్కౌంటర్లో చంపేసినట్లుగా ఎన్నయ్య అనుమానాలు మాత్రమే వ్యక్తం చేశాడని, సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కామెంట్స్ ఆధారంగా క్రూరమైన రాజ్యాంగ విరుద్ధమైన ఉపా చట్టాన్ని ప్రయోగించడం సరైంది కాదని సామమూర్తి అంటున్నాడు. సరే, ఇప్పుడు ఈ పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక గురించి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో చెప్తాను. బట్ పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక అయినా, లేకుంటే వ్యక్తులుగా ఉన్న గాదే ఎన్నయ్య అయినా, మరొకరైనా, యూట్యూబ్ ఛానల్స్ నడిపిస్తున్న వాడైనా, యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తున్న వారైనా, మావోయిస్టు ఉద్యమాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు ఏమి చేసినా, లేదా మావోయిస్టు ఉద్యమం కొనసాగించాల్సిందే అని మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళు భారత న్యాయ సంహిత 152 తర్వాత ఐపీసీ సెక్షన్ 13 అండ్ 39 వగైరా వగైరా ఏవైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాల కిందకు వస్తాయో ఆ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. జైలుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.